నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుమ్మడిదల ప్యారానగర్ ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి డంపింగ్ యార్డ్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ఆ ఆందోళనకు మద్దతుగా ఎమ్మెల్యే అక్కడ వెళ్లారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు అలాగే పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా డంపింగ్ యార్డ్ నిర్మించడం పట్ల కొంతమంది స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆరోగ్యాలకు ఇబ్బంది కలుగుతుందని, డంపింగ్ యార్డు ప్రభావంతో పిల్లలు, వృద్ధులు అలాగే అందరూ కూడా పూర్తిగా అనారోగ్యాల పాలవుతారంటూ వాళ్ళంతా కూడా ఆందోళన చేపట్టారు. వారి ఆందోళనకు మద్దతుగా, స్థానికుల ఆందోళనకు మద్దతుగా ఆమె అక్కడ చేరుకున్నారు. దీంతో అక్కడ 144 సెక్షన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా సరిహద్దు ప్రాంతం గుమ్మడిదల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అక్కడ ప్రస్తుతం ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని చెప్తున్నారు. గుమ్మడిదల నల్లపల్లి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుమ్మడిదల మండలం ప్యారానగర్లో డంపింగ్ యార్డ్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానికులు చేస్తున్న ఆందోళనతో ఒకసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు భారీ ఎత్తున అక్కడ మోహరించారు స్థానికుల ఆందోళనతో. అయితే వారికి మద్దతు పలికేందుకు వెళ్ళిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఒకసారి చూద్దాం. దాని ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలంతా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఈ ప్యారానగర్ పొల్యూషన్ అంతా కూడా శివంపేట మండలానికి అటు నర్సాపూర్ రాయరావు చెరువు దాని కింద దాదాపు 1000 ఎకరాలు పండుతాయి. ఆ గ్రామానికి సంబంధించి మొత్తం పొల్యూషన్ వస్తుంది. ఇక్కడ గ్రామాలంతా వద్దని మొత్తుకున్నా గతంలో మేము ఆపడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోర్టుకు చేరుకోవడం జరిగింది. కోర్టుకు చేకెళ్తే ఈ రోజు కోర్టు కూడా స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పేసి ఇచ్చిన ఆ స్టేటస్ కో పట్టించుకోకుండా ఈ రోజు పోలీస్ జులంతోని పోలీస్ రాజ్యంగా, ప్రజాపాలన రాజ్యం కాదు ఇది, పోలీస్ రాజ్యం. ఇక్కడ గ్రామాలంతా వద్దని మొత్తుకున్నా గతంలో మేము ఆపడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోర్టుకు చేరుకోవడం జరిగింది. కోర్టుకు చేయగలితే ఈ రోజు కోర్టు కూడా స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పేసి ఇచ్చిన ఆ స్టేటస్ కో పట్టించుకోకుండా ఈ రోజు పోలీస్ జులంతోని పోలీస్ రాజ్యంగా, ప్రజాపాలన రాజ్యం కాదు ఇది, పోలీస్ రాజ్యం. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా నిర్మిస్తున్నటువంటి డంపింగ్ యార్డు నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. వారి ఆందోళనకు మద్దతుగా ఆమె అక్కడికి వెళ్లారు. భారీ ఎత్తున చేరుకున్న ఆందోళనకారులకు అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక పోలీసులు చేసేదేం లేక ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 144 సెక్షన్ కొనసాగుతుంది. భారీ ఎత్తున పోలీసులు మోహరించిన పరిస్థితి కనబడుతుంది. మా కొలీగ్ శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందా? ఏం జరుగుతోంది? సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్ లో ఏర్పాటు చేసినటువంటి డంపింగ్ యార్డ్ పైన ప్రజలు తీవ్ర ఆందోళన నెలకొంది. డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు నిరసన చేపట్టడంతో పరిస్థితిని అదుపులోకి చేసేందుకు నల్లవల్లిలో 144 సెక్షన్ పోలీసులు అమలు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులను పరామర్శించేందుకు వెళ్ళినటువంటి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఒకసారిగా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది. దీంతో ఆందోళనదారులను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లు తరలిస్తున్నారు. మరోవైపు అర్ధరాత్రి తమ ఇంట్లో వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాందాస్, బట్ ఏదేమైనప్పటికీ అక్కడ ప్రజలు తీవ్ర ఆందోళన అయితే చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక డంపింగ్ యార్డ్ ను ఇక్కడ ఏర్పాటు చేయొద్దంటూ ప్రజలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో అక్కడ కాలుష్యం ఏర్పడుతుంది. పిల్లల ఇతర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామస్తుల ఆరోగ్యాల మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని అక్కడ చేపట్టడంతో వాళ్ళైతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారిగా కొంత పోలీసుల మధ్య అక్కడ ఉన్నటువంటి అధికారులు, గ్రామస్తుల మధ్య ఒక రకమైనటువంటి వాగ్వాదం జరిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పోలీసులు వాళ్ళందరినీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అప్పటికి చేజారిపోయే పరిస్థితిలో 144 సెక్షన్ పెట్టారు. 144 సెక్షన్ పెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు లిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత గారు జరిగింది. సునీత లక్ష్మారెడ్డి వచ్చి ఆమె అక్కడ ఉన్నటువంటి వాళ్ళను పరామర్శించే ప్రయత్నం చేసింది. పరామర్శించే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే 144 సెక్షన్ ఉంది. ఇక్కడ అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో సునీత లక్ష్మారెడ్డి రాకతో మరింత ఏదైనా అల్లర్లు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ ఏదైనా గొడవలకు దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శాంతి భద్రతలు విఘాతం కలగకుండా
సో అక్కడ పరిస్థితి చేయిదాడి చేయకుండా పోలీసులు అయితే కొంత జాగ్రత్త పడే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి ఆందోళన చేస్తున్న ఆందోళనకారులు వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రామదాస్. ప్రస్తుతం అయితే కొంత ఆ సంఘటనకు సంబంధించి మనం కనుక చూస్తే కొంత కుదుటగా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఆ పరిస్థితి కొంత ఆ కంట్రోల్లోకి వచ్చినటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఆ డంపింగ్ యార్డ్ విషయంలోనే మాత్రమే మొదట్లో చాలా తీవ్ర స్థాయిలోకి ఆందోళన వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు ఆ ఆందోళనలు కొంత సదుపాయం ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎవరైతే ఎక్కువగా ఆందోళన క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారో వాళ్ళని అక్కడి నుంచి అరెస్ట్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లకి తరలించిన నేపథ్యంలో అక్కడ కొంత పరిస్థితి అయితే మనకు సర్దుమైనట్టుగా తెలుస్తుంది రామదాస్. రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో గుమ్మడిదల ప్రాంతంలో నిర్మించి తలపెట్టిన డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా స్థానికులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా భారీగా స్థానికులు ఆందోళన చేస్తున్నారు. వారికి బీఆర్ఎస్ కార్యకర్తలు మద్దతు పలికారు. దీంతో ఇటు పోలీసులకు వారికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు అక్కడ 144 సెక్షన్ కూడా పోలీసులు అమలు చేస్తున్నారు. భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే స్థానికంగా వారిని పరామర్శించేందుకు వెళ్లిన క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.